పశు వైద్యశాలల్లో సౌకర్యాలు ఉపకరణాలు ఏర్పాటు చేస్తున్నామని శాసనసభలో మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పశు వైద్యశాలల్లో సౌకర్యాల కొరత, వైద్యుల నియామకాలపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు అచ్చెన్న సమాధానమిచ్చారు. 2014-19 మధ్య నాబార్డు నిధులతో 326 భవనాలు మంజూరు చేశామని, వైసీపీ వచ్చాక నిర్మాణాలు పూర్తిగా నిలిపివేసిందన్నారు. భవనాల మరమ్మతులు చేపట్టి వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. వెటర్నరీ హాస్పిటల్ సంబంధించిన బిల్డింగ్స్ కి ఆ రోజు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి తలంచినప్పుడు కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తయిన వాటికి ఇంకా బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. కొన్ని కంప్లీట్ కాకుండా ఉన్నాయి. ఉదాహరణకి పర్చూరు నియోజకవర్గంలో కానీ, కొండేపు కానీ, ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఆ ఇన్కంప్లీట్ షేప్లో ఉన్నాయి. ప్రభుత్వం దీన్ని తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్. ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. దురదృష్టం ఏమిటంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ప్రధానమైనటువంటి శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకి తాళాలు వేసేశారు అధ్యక్ష. 5 సంవత్సరాలు కొత్త భవనాలు నిర్మించకపోగా ఏవైతే పాడైపోయాయో దానికి కనీసమైనటువంటి మరమ్మతులు చేయకపోవడం వల్ల, ఇవన్నీ ఇన్కంప్లీటెడ్గా ఉంచేయడం వల్ల ఈరోజు భవనాలు చాలా సమస్యలు వచ్చాయి అధ్యక్ష. గత శాసనసభలో చాలామంది శాసనసభ్యులు నా దగ్గరికి వచ్చి ఉత్తరాలు ఇచ్చారు, నా ఫేషీకి వచ్చి ఇచ్చారు, చాలామంది మెయిల్స్ పెట్టారు. అన్ని పరిశీలనలోకి తీసుకున్నాను. ఇవన్నీ 426 వచ్చాయి. ఇవన్నీ కూడా RIDFలో పెట్టడానికి ఫైనాన్స్ వాళ్ళు అనుమతి ఇచ్చారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, మళ్ళీ శాఖని స్ట్రీమ్ లైన్ చేశాం. ఈరోజు సిబ్బంది కూడా కొరత ఉంది.